వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దాం, ఏం వెరైటీ అడుగుతూ. ఓకే అండి. ఓకే, సో సుజన గారు మెయిల్ చేశారు రాజు గారు, హైదరాబాద్ నుంచి. ఓకే. చామదుంప జనరల్ గా మనం ఫ్రై అంటే నార్మల్ గా ఇట్లా పోపు వేసి చేసేస్తూ ఉంటాం కదా. అవునండి. సో అట్లా ఫ్రైలో ఏదైనా టేస్ట్ అంటే ఏదైనా ఫ్లేవర్ యాడ్ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, సో కొంచెం ఫ్లేవర్ అంటే కొంచెం పుల్ల పుల్లగా వచ్చేట్టుగా చేస్తాను. ఆమ్చూర్ యాడ్ చేసి చేద్దామండి. ఓ, ఆమ్చూర్ పౌడర్. ఎస్ అండి. సో మనకు ఈజీగానే దొరుకుతుంది మార్కెట్ లో. సో ఆమ్చూర్ చామదుంప ఫ్రై. ఓకే ఓకే, మరి ఆమ్చూర్ చామదుంప ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆమ్చూర్ చామదుంప ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చామదుంపలు 1 కప్పు, ఆమ్చూర్ 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ ఉడికించిన చామదుంపలు ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఓకే. సో వీటిని కొంచెం డీప్ ఫ్రై చేసుకుందాం, లేకపోతే మనకు జిగురుగా ఉంటుంది. అవును. ఓకే, సో దీని తర్వాత ఏంటంటే ఇక్కడ మనకు ఆమ్చూర్ మనకు మార్కెట్లో దొరుకుతున్న తెచ్చుకొని యూజ్ చేసుకోవచ్చు. లేదా కొద్దిమంది ఏంటంటే మామిడికాయలు దొరికే సీజన్లో ఒరుగులు చేసి పెట్టేసుకుంటారు. సో వాటినైనా కొంచెం మనం ఇలా పౌడర్లా చేసేసుకొని సో దీంట్లో వాడుకోవచ్చు అండి. ఓకే ఓకే. సో సరిపోతుందా చూడండి రాజు గారు వేడి. ఓకే. సో కొంచెం ఈ చామదుంపలు వేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం విడివిడిగా వేసుకోవాలి ఒక్కొక్కటిగా. ఓకే. సో వేపుళ్ళు అవి చేసేటప్పుడు ఏంటంటే మనం కొంచెం ఇలా ఇవి వేయించుకొని చేసుకుంటేనే బాగా వస్తుంది. సో లేకపోతే కొంచెం మనకు ముద్దలు అయిపోతుంది. అవును. సో కర్రీస్ చేసుకునేటప్పుడు మనం డైరెక్ట్ ఇలా ఉడికించేసి డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం జిగురు ఉంటుంది కానీ ఇంకా చామదుంప కర్రీకి అది సరిపోతుంది. సో ఇది కొంచెం బాగా ఇట్లా కరకల్లాడేలాగా వేగిపోవాలి రాజు గారి. కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వస్తే మనం తీసేసుకోవచ్చు అండి. ఓకే. సో అయితే మరి మీరు వేయించుతూ ఉంటారా, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈరోజు మన మొదటి చిట్కా: మోచేతులు మోకాళ్ళు నలుపుగా ఉన్నట్లయితే బాదం పప్పు, గ్లిజరిన్, నిమ్మరసం, పెరుగు ఈ 4ంటిని సమపాళల్లో తీసుకుని మోచేతులకు మోకాళ్లకు పట్టించి ఒక 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకుని ఆ తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే మోచేతులు మోకాళ్లపై ఉన్న నలుపుదనం పోయి మృదువుగా మారుతాయి. ఓకే. సో చక్కగా వేగిపోయాయి. సో ఈ కలర్ వస్తే మనకు సరిపోతుంది. మంచి సౌండ్ కూడా వస్తున్నాయి. సో ఈ ఆయిల్ తీసేసి మనం ఓకే సో పోపు అది పెట్టేసుకున్నాం అండి. సో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఎండుమిరపకాయలు, కొద్దిగా పోపు దినుసులు. ఓకే. సో ఇంకా జస్ట్ పోపు వేసుకుని ఇవి యాడ్ చేసుకుంటే మనకి సరిపోతుందేమో కదా. ఎస్ అండి. ఓకే. పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలండి. ఓకే. సో ఇట్లాంటి ఫ్రైస్ అయితే కొంచెం మనకి నిలవ కూడా ఉంటాయేమో కదా రాజు గారు. ఉంటుంది, బాగా డీప్ ఫ్రై అది చేసుకున్నాం కాబట్టి. కరివేపాకు. ఓకే. ఎందుకంటే బంగాళదుంపలు కానీ ఇట్లాంటివి ఏమన్నా ఊరికి అట్లా ఉడికించి ఫ్రై చేస్తే మనకి ఎక్కువ రోజులు ఉంటాయి, ఆ పూటకి తినేసేయాల్సిందే. సో ఇట్లా బాగా డీప్ ఫ్రై చేస్తే మనకి ఒక 2-3 డేస్ చక్కగా ఉంటుంది. ఒక డబ్బాలో పెట్టేసుకుని మనం అలా పెట్టేసుకోవచ్చు. సో కొద్దిమంది ఆ బేండి చేస్తారు కదా, సో ఫ్రై చేసేసి పౌడర్లు అవి యాడ్ చేసేస్తారు. సో అది అలా చేసి పెట్టేసుకుంటారు డబ్బాలో, ఒక వారం రోజుల వరకు ఉంటుంది. తడి లేకుండా బాగా వేయించేస్తారు. సో ఇది కూడా అలా మనం పెట్టుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇది వేగిన తర్వాత చామదుంపలు ఇస్తారా?
సో సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, కొంచెం పసుపు అండి. ఓకే. భలే సౌండ్ వస్తుంది కలుపుతుంటే. బాగా వేగాయి బాగా వేగాయి కదా. యా. ఓకే. సో ఇప్పుడు దీంట్లోనే ఆమ్చూర్ అండి. ఓకే. ఓకే, అప్పటికప్పుడు మనం సర్వ్ చేసుకుంటున్నాం అనుకుంటే కొంచెం కొత్తిమీర యాడ్ చేయొచ్చు. ఓకే. సో మీరు చెప్పినట్టుగానే మనం కొంచెం నిల్వ చేసుకునేది అనుకుంటే సో కొత్తిమీర యాడ్ చేయకుండా అలాగే తీసేసి మనం వదిలేసి నిల్వ చేసుకోవచ్చు. యా. సో బేసిక్ గా ఈ పప్పులు కానీ ఇట్లాంటి వాటికి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందేమో కదా. చాలా బాగుంటుంది. పైనుండి కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో రెడీ. సో ఆమ్చూర్ చామదుంప ఫ్రై రెడీ అండి. ఓకే అండి, మరి ఆమ్చూర్ చామదుంప ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆమ్చూర్ చామదుంప ఫ్రై తయారు చేసే విధానం: ముందుగా ఉడికించిన చామదుంపలు కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో వేయించిన చామదుంప ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఆమ్చూర్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆమ్చూర్ చామదుంప ఫ్రై రెడీ. ఓకే అండి, మరి ఫ్రై తయారీ విధానం చూసారు కదా. తీసుకోండి రాజు గారు. ఆమ్చూర్ పులిపే మనకు ఒక డిఫరెంట్ టేస్ట్ కదా. ఎస్ అండి, బాగుంది. సో ఇట్లా సింపుల్ ఫ్రై కూడా చాలా బాగుంది. ఎస్, అంటే సేమ్ ఇదే మెథడ్ లో మనం ఏంటంటే కంద కూడా చేసుకోవచ్చు. కందతో కూడా మనం కొంచెం ఇలా డీప్ ఫ్రై చేసి, అంటే పెద్ద ముక్కలు కానీ లేకపోతే కొద్దిమంది ఏంటంటే చిన్న చిన్న స్లైసెస్ లా చేసేసుకొని చేస్తారు. సో అలా చేసుకొని మనం ఇలా ఆమ్చూర్ కాంబినేషన్ లో చేసుకున్నా అది కూడా చాలా బాగుంటుంది. అరటికాయ చేసుకోవచ్చు. ఎస్, అంటే బేసిక్ గా ఫ్రైస్ ఏమైనా కూడా కొంచెం అంటే ఇట్లా బాగా రోస్టెడ్ లాగా చేసుకుంటే ఇలా ఆమ్చూర్ గానీ లేదా వేరే పౌడర్స్ కానీ ఏదైనా యాడ్ చేయడం వల్ల ఆ టేస్ట్ అనేది కూడా బాగా తెలుస్తుంది. అంటే మొత్తం ఆ ముక్కకు మొత్తం బాగా పట్టేస్తుంది. అవును. సో చూసారు కదా, చామదుంప అనేసరికి చాలా మంది పులుసులు కానీ లేకపోతే కూర అట్లా నార్మల్ ఫ్రై చేసేస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ డీప్ ఫ్రైస్ అంటే ఎప్పుడు చేసుకోకపోయినా మనం ఎప్పుడైనా చేసుకున్నప్పుడు ఇలా ఏదో ఒక పులుపు కానీ లేకపోతే వేరే పౌడర్స్ ఏదైనా కాంబినేషన్స్ తో ట్రై చేస్తే ఈ ఫ్రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో పిల్లలు కానీ అందరూ కూడా ఇష్టంగా తింటారు. సో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. చర్మంపై మచ్చలు ఎక్కువగా ఉన్నట్లయితే పచ్చిధనియాలు తీసుకుని వీటిని బాగా మెత్తగా నూరి మచ్చలు ఉన్న చోట రోజు క్రమం తప్పకుండా రాసుకుంటూ ఉండాలి. ఇలా చేసినట్లయితే మచ్చలు తగ్గిపోతాయి. ఈ రోజు వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో టేస్టీ వెరైటీ చూసారు కదా. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే ఆ వంటకు సంబంధించిన డీటెయిల్స్ ని మాకు ఈమెయిల్ చేయండి. మా ఇమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం సమ్మర్ స్పెషల్ వెరైటీ చూడబోతున్నామండి. అదేంటంటే మెలన్ మ్యాజిక్. మరి దీని తయారీ విధానం ఎలాగో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. సో ఇప్పుడు మెలన్ మ్యాజిక్. అవునండి. సో మనకి సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఇంకా మనకి ఇలాంటివన్నీ చాలా అవసరం. ఎందుకంటే జ్యూస్లు, షేక్స్ ఏవన్నా కూడా మనకి ఫ్రూట్ బేస్డ్ లో తీసుకుంటే ఎక్కువ కూడా తీసుకుంటూ ఉంటారు కదా. అవును. సో మెలన్ మ్యాజిక్ అంటే ఏది వాటర్ మెలనా లేకపోతే మస్క్ మిలన్ తో చేస్తాం? వాటర్ మిలన్ తో చేస్తాం. వాటర్ మెలన్. ఓకే. సో మెలన్ మ్యాజిక్ చక్కగా చల్లచల్లగా సమ్మర్ లో సర్వ్ చేసుకోవచ్చు. ఎస్. ఓకే అండి, మరి మెలన్ మ్యాజిక్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మెలన్ మ్యాజిక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పుచ్చకాయ ముక్కలు 2 కప్పులు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పుదీనా కొద్దిగా, తేనె 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ఐస్ క్యూబ్స్ తగినన్ని. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో దీనికి చక్కగా స్టవ్ తో పని లేదు, ఏమీ లేదు. హ్యాపీగా అన్ని జార్లో వేసేసుకొని తిప్పేసుకోవటమే. ఓకే. సో ముందుగా వాటర్ మెలన్ కాస్త మనకు ఓపిక ఉంటే చక్కగా గింజలు అవి తీసేసి యాడ్ చేసుకోవచ్చు.
లేదు కొంచెం గింజలు ఎక్కువ ఉంటాయి అనుకుంటే గింజలతో పాటు కలిపి తిప్పేసుకున్నా మనకి బానే ఉంటుంది కదా రాజు గారు. బానే ఉంటుంది. చాలా మంది గింజలు కూడా తింటారు, అలాగే గింజతో పాటుగా కూడా ముక్క తినేస్తారు. అవును. సో కాబట్టి మరీ ఎక్కువగా పై పైన కనిపించిన అలా తీసేసి మిగతావన్నీ కట్ చేసి వేసేసుకోవచ్చు. ఒకసారి ఇది డైరెక్ట్ గా అలా పట్టేస్తానండి, దాని తర్వాత మిగతా యాడ్ చేసి. ఓకే. సో దీంట్లోనే తరిగిన అల్లం, ఓకే, కొద్దిగా పుదీనా. సో బేసిక్ ఇలాంటి చాలా వాటిల్లో మనకి ఆ పుదీనా ఫ్లేవర్ చాలా బాగా సూట్ అవుతుంది. సో కొన్నిటికి ముఖ్యంగా అంటే ఇట్లా వాటర్ మెలన్ కి, పైనాపిల్ కి, ఇలాంటి వాటిల్లో. సో తేనె. ఓకే. సో ఇవన్నీ మనం చక్కగా టేస్టీగా హెల్దీగా చేసుకుంటాం కాబట్టి షుగర్ ఇలాంటివి కాకుండా ఇలా తేనె కానీ, లేదా కొంతమంది ఓన్లీ ఆ న్యాచురల్ ఫ్రూట్ ఫ్లేవర్నే తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో అలా కూడా చాలా బాగుంటుంది. సో మనకి ఆ వాటర్ మెలన్ ఉన్న స్వీట్నెస్ ని బట్టి మనము యాడ్ చేసేసుకోవచ్చు. కొద్దిగా మిరియాల పొడి అండి. ఓకే. సో ఇది కూడా బాగుంటుంది. నిమ్మరసం, ఇది కూడా కొద్దిగా. సో కొంచెం ఆ స్వీట్నెస్ లో కొద్దిగా ఆ లైట్ పులుపు ఫ్లేవర్ కూడా బాగుంటుంది, మంచి ఫీల్ ని ఇస్తుంది. ఫ్రెష్ ఐస్ క్యూబ్స్. ఓకే. సో ఇంకోసారి మళ్ళీ. సో ఇప్పుడు ఇవన్నీ ఇంకా కలిసేలాగా మిక్సీ పట్టేసుకోవటమే కదా. ఎస్ అండి. రాజుగారు మీరు గ్రైండ్ చేస్తూ ఉండండి, మేము ఫాస్ట్ గా చిట్కా చూసేస్తాము. ఓకే అండి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీరు ఎప్పుడైనా కడుపు నిండా బాగా తిని భుక్తాయాసంతో బాధపడుతున్నట్లయితే వెంటనే ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఒక గ్లాస్ మజ్జిగ తీసుకుని దాంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసుకుని తాగినట్లయితే వెంటనే రిలీఫ్ వస్తుంది. ఓకే. సో రెడీ అయిపోయింది. సో రెడీ మెలన్ మ్యాజిక్. సో దీన్ని కొంచెం మనం ఉడగట్టేసుకున్నామండి. సో డైరెక్ట్ కాల్స్ ఇలా తీసుకోవచ్చు, అంటే మధ్య మధ్యలో మనకు కొంచెం ఆ పుదీనా ఆకు తగులుతూ ఉంటుంది కదా, కాబట్టి కొంచెం ఇష్టం లేదు అనుకుంటే ఇలా ఉడగట్టేసుకుని. అవును, కొంచెం ఎంతైనా వాటర్ మెలన్ మనకి అంటే ఆ ఫైన్ ఇది కూడా తెలుస్తూ ఉంటుంది కదా. సో అది ఇష్టపడే వాళ్ళు చక్కగా అలా తాగొచ్చు. బాగా లైట్ గా క్లియర్ మెలన్ మ్యాజిక్ మీకు కావాలి అంటే స్ట్రెయిన్ చేసుకోవచ్చు. కొంచెం మనకి బాగా ఇట్లా సన్న స్ట్రెయినర్స్ దొరుకుతాయి. సో వీటితో ఈజీగానే అయిపోతుంది. బేసిక్గా ఇలా స్ట్రెయిన్ చేసింది ఏంటంటే మనకి ఎప్పుడైనా ప్రెజెంటేషన్స్ ఏమైనా పార్టీస్ అవి ఉన్నప్పుడు చక్కగా గెస్ట్లు వచ్చినప్పుడు అలా చేసి పెట్టడానికి చాలా బాగుంటుంది. బాగుంటుంది. అండ్ మనం ఇంట్లో మనం తాగేటప్పుడు చక్కగా ఏంటంటే ఉట్టి తాగేసినా బాగానే ఉంటుంది, ఎందుకంటే దాంట్లో కూడా మనకి చాలా ఫైబర్ అది ఉంటుంది కాబట్టి హ్యాపీగా మొత్తం తీసేసుకోవచ్చు. ఇది అంతప్పుడు మనం తినేదే కదండి. అవును. సో అలా డైరెక్ట్ తీసుకున్నా అంటే కొంచెం పల్ప్ యాడ్ అయి ఉంటుంది. అవును. అండ్ వాటర్ మెలన్స్ అప్పుడప్పుడు మనకు కొంచెం టేస్ట్లెస్వి వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటివి ఏమన్నా చేసేసుకుంటే దీంట్లో ఫ్లేవర్స్ యాడ్ చేస్తాం కాబట్టి ఆ వాటర్ మెలన్ కూడా మనకి వేస్ట్ అవ్వకుండా చక్కగా కొత్త ఫ్లేవర్స్ యాడ్ చేసి మనము కొత్తగా తీసుకున్నట్టు ఉంటుంది. సో కొద్దిగా ఉంది, ఇది కూడా వడగట్టేస్తాను. ఓకే. సో ఇప్పుడు మనం ఇలా వడగొట్టుకోవడం వల్ల చక్కగా మనకి ఆ ఫ్లేవర్స్ అనేది దిగుతాయి. మిగతా పుదీనా, ఈ అల్లం ఏమన్నా కొంచెం మనకు మధ్యలో తగలకుండా క్లియర్ గా బాగుంటుంది, సెపరేట్ చేసేసుకోవచ్చు. సో దీన్ని మనం గ్లాసెస్ లోకి తీసేసుకున్నాం. ఓకే. ఓకే. సో ఫ్రూట్స్ తో నేచురల్ గా చేసిన కలర్స్ చాలా బాగుంటాయి. ఓకే. సో పుదీనా,
అలాగే కొంచెం లెమన్ ఎడ్జ్ కూడా ఇస్తున్నానండి. ఓకే. సో కావాల్సిన అంటే ఇంకొంచెం పులుపు అవసరం అనుకుంటే దీన్ని మనం యాడ్ చేసేసుకోవచ్చు. నైస్. ఓకే, సో మెలన్ మ్యాజిక్ రెడీ. ఓకే, సో ఇప్పుడు ఫాస్ట్ గా కార్వింగ్ కూడా చూసేద్దాం మనం. సో ఏం నేర్పిస్తున్నారు ఈ రోజు మీరు? ఆరెంజ్ తీసుకున్నాను. సో దీంతో అంటే పైన స్కిన్ ఫ్లవర్ షేప్ లో కట్ చేసేసి స్ప్రింగ్ ఆనియన్ తో కొంచెం అలా కొమ్మల్లా పెట్టేసి మనం ఫ్లవర్స్. ఓకే ఓకే. సో దీంట్లో మనం చక్కగా తొక్కతో కార్వింగ్ చేసేసుకొని ఫ్రూట్ తినేయచ్చు. అంతే కదా రాజు గారు? ఈ ఒక్క ఫ్రూట్కే ఆ వెసులుబాటు ఉంటుంది, అంతే కదా? ఎందుకంటే మిగతావన్నీ మనకి యాపిల్ కానీ ఇట్లాంటివన్నీ దాంతో యాడ్ అయిపోయి ఉంటాయి కాబట్టి కష్టం. పైనాపిల్తో చేసుకోవచ్చు. స్కిన్ కొంచెం హార్డ్గా ఉంటుంది. అంటే ఇలాంటివి కాదు, వేరే కార్వింగ్ వేరే చేసుకోవచ్చు. ఓకే, సో ఇదొక ఫ్లవర్. సో ఇటువైపు నుంచి ఇంకోటి తీస్తున్నాను. సో ఈ కలర్ అనేది కూడా బాగా అట్రాక్టివ్ గా ఉంటుంది. ఇది ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్. సో ఇది కూడా స్కిన్ పీల్ చేసేసి సపరేట్ చేసేసుకున్నాం. ఓకే. సో ఒకటి కొంచెం షార్ట్గా చేస్తున్నాను. ఓకే. ప్లేట్ ఇస్తారా? సో జస్ట్ ఇక్కడ మనం ఇలా ప్లేస్ చేయడం అంతే. ఓకే, మెలన్ మ్యాజిక్ రెడీ. ఓకే అండి, మరి మెలన్ మ్యాజిక్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మెలన్ మ్యాజిక్ తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో పుచ్చకాయ ముక్కలు, తరిగిన అల్లం, పుదీనా, తేనె, మిరియాల పొడి, నిమ్మరసం, ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మెలన్ మ్యాజిక్ రెడీ. ఓకే అండి, మరి మెలన్ మ్యాజిక్ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. వావ్, సో చక్కగా చాలా కలర్ఫుల్ గా. బేసిక్ గా ఇది యాజ్ ఇట్ ఈస్ గా చూస్తే మనకి ఆ వాటర్ మెలన్ ఆ గింజల వల్ల ఇది వచ్చింది అనుకుంటారు, కానీ మనం టేస్ట్ చూస్తే అన్ని ఫ్లేవర్స్ మనకు తెలుస్తూ ఉంటాయి. అలా గొంతులోంచి దిగుతూ ఉన్నప్పుడు కొంచెం ఘాటు మిరియాలు వేసాం, మిరియాల పొడి అవన్నీ యాడ్ చేసుకున్నాం కదా. పుదీనా ఫ్లేవర్ అంటే అన్ని గ్రైండ్ చేసేయటం మూలాన ఆ వాటర్ మిలన్ బాగా బ్లెండ్ అయింది. అండ్ హనీ కూడా యాడ్ చేసుకున్నాము, ఆ స్వీట్నెస్. లెమన్ జ్యూస్ కొంచెం వేసుకున్నాం కదా, ఆ పులుపు. సో బేసిక్ ఏంటంటే చల్ల చల్లగా ఇట్లా ఐస్ క్యూబ్స్ అవన్నీ వేసి సర్వ్ చేసుకుంటే నిజంగా సమ్మర్స్ లో చాలా అంటే బయటికి వెళ్ళి వస్తేనే ఎండలో బాగా డిహైడ్రేట్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటిది ఏదైనా ఒక గ్లాస్ రిలాక్స్ అయ్యి ఇలా తీసేసుకుంటే హ్యాపీ. సో ఈ మెలన్ లో మనము అంటే ఇప్పుడు మస్క్ మెలన్ తో కూడా ఇట్లా సేమ్ ట్రై చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు మనం సింగిల్ గా చేసాం, ఇంకేదన్నా ఫ్రూట్ కూడా యాడ్ చేసి మనం చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో ఇది స్వీట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఏదైనా పులుపు ఉన్నవి అయినా ఇప్పుడు పైనాపిల్ గానీ లేకపోతే గ్రేప్స్ వేసుకోవచ్చు. మామూలుగా ఈ మెలన్ లోనే మనం మస్క్ మెలన్ కూడా యాడ్ చేసుకుని బాగుంటుంది. అది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది టేస్ట్ అనేది. సో యాపిల్ అనే వేసుకోవచ్చు, లేకపోతే సపోటా కూడా వేసుకోవచ్చు. సో ఎనీ ఫ్రూట్ చేసుకొని సేమ్ కాంబినేషన్స్ తో మనము యాజ్ ఇట్ ఈస్ గా ట్రై చేయొచ్చు అన్నమాట. ఓకే, సో చూసారు కదండి, చక్కగా సమ్మర్ వస్తుంటే ఇంకా అందరికి ఇలాంటి జ్యూసెస్ ఇవన్నీ చాలా తాగాలనిపిస్తుంటుంది బయట నుంచి వస్తే. సో హ్యాపీగా ఇవి ఏంటంటే మనం ఒకసారి చేసేసుకొని ఫ్రిడ్జ్ లో అలా స్టోర్ చేసుకున్నా
ఒక 2 days హ్యాపీగా తీసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటివన్నీ కూడా మేము చూపిస్తూ ఉంటాము ఇంకా ఇప్పుడు కంటిన్యూస్గా. ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా. డ్రై లిప్స్ ఉన్నవారు లిప్స్టిక్ వేసుకునే ముందు పెదాలకు లిప్ బామ్ రాసుకుని ఆ తర్వాత లిప్స్టిక్ వేసుకున్నట్లయితే పెదాలు మరింత పొడిబారకుండా ఉంటాయి. ఓకే అండి, మరి ఊరించి వంట సెగ్మెంట్లోకి ఎంటర్ అయిపోదామా? ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ. సో ఫస్ట్ ఇద్దరు పరిచయం చేసేసుకుందాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? సునీత. సునీత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మోతీనగర్. మోతీనగర్. ఓకే, హలో అండి. హాయ్ గీత. మీ పేరు? నా పేరు శ్రీవల్లి. నీ కోసం చాలా ఇష్టపడి ఫస్ట్ ఫ్లవర్స్ తెచ్చారా? నేను కూడా ఒకటి పెట్టుకుంటాను తల్లో. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో మీ పేరు ఏంటన్నారు? నా పేరు శ్రీవల్లి. శ్రీవల్లి గారు. సో మీరు ఎక్కడ నుంచి? మోతీనగర్. సేమ్ ప్లేస్. సో మీ ఇద్దరికి పరిచయం ఉంది అయితే? ఇద్దరు ఫ్రెండ్స్. ఇద్దరు ఫ్రెండ్స్ ఒకే దగ్గర ఉంటారా? ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ మీ ఇద్దరు? 1 year. 1 year నుంచి. ఓకే, సో మరి రెడీ ఇద్దరు వంటలు చేయడానికి? రెడీ. సో మరి చూద్దామా మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో ఈరోజు? ఓకే, రెడీ. ఓకే. ఓ, దోసకాయ. సడన్ గా ఈ పక్కన చూసి బత్తాకాయ ఏమో అనుకున్నా, అందుకే షాక్ అయ్యా. సో దోసకాయ ఇవాళ మన మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. సో దోసకాయతో చక్కగా మంచి మంచి కూరలు చేసుకోవచ్చు, పచ్చళ్ళు చేసుకోవచ్చు, చాలా వెరైటీస్ చేయొచ్చు కదా. సో నిలవ పచ్చళ్ళు చేసుకోవచ్చు, రోటి పచ్చళ్ళు చేసుకోవచ్చు, పప్పులు, ఇలా మసాలా కర్రీస్, కాంబినేషన్స్ బోల్డ్ ట్రై చేయొచ్చు. అందులోనే సమ్మర్ వస్తే దోసకాయ అంటే కొంచెం దోసకాయ, సొరకాయ ఇట్లాంటివి బాగా తినాలి కదా. అందుకే మేము కూడా ఏంటంటే ఆ కాన్సెప్ట్ ని దృష్టిలో పెట్టుకుని ఇట్లాంటివన్నీ ఇస్తున్నాం అనమాట మెయిన్ ఇంగ్రీడియంట్ గా. సో ఇప్పుడు మీరిద్దరే ఏం చేస్తారంటే చక్కగా ఆలోచించాలి. సో దోసకాయ అయితే ఏదైనా మంచి టేస్టీగా ఈజీగా చేసుకునే వంటలు మీకు తెలిసినవి ఏమైనా ఉంటే ఈరోజు అందరికీ చేసి చూపించవచ్చు. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. ఫస్ట్ ఎవరు రెసిపీ డిసైడ్ అయితే నాకు చెప్పండి, అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే. సో టైమర్ ఆన్ అయింది, మీ ఇద్దరు కూడా చక్కగా ఆలోచించండి. దోసకాయతో ఏం చేయొచ్చు టేస్టీగా? దోసకాయ అనగానే బేసిక్గా ఫస్ట్ పచ్చళ్ళే గుర్తొస్తాయి కదా మనకి. ఆ పచ్చళ్ళలో రకరకాల పచ్చళ్ళు చేయొచ్చు, చాలా వెరైటీస్ ఉన్నాయి. పప్పులు చేసుకోవచ్చు, కూరలు చేసుకోవచ్చు, వంకాయ కాంబినేషను, మునక్కాడ కాంబినేషను. గీత నాకు గుర్తొచ్చింది. మీకు గుర్తొచ్చిందా? ఏమొచ్చింది? దోసకాయ పచ్చి పచ్చడి చేయొచ్చు. దోసకాయ పచ్చి పచ్చడి అంటే పచ్చి ముక్కలతో. పచ్చి ముక్కలతో అందరూ చాలా ఇష్టపడి తింటారు. అవును, అన్నంలోకి బాగుంటుంది, దోశలు లాంటి వాటిల్లోకి బాగుంటుంది కదా. బాగుంటుంది. సో మీరు అది చేసేస్తారా అయితే? ఓకే. ఓకే, మరి దోసకాయ పచ్చి పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దోసకాయ పచ్చి పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, చింతపండు గుజ్జు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, ఇంగువ చిటికెడు, ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో శ్రీవల్లి గారు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ స్టవ్ వెలిగిద్దాం. స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. సో ఫస్ట్ అన్ని వేయించుకోవాలా? అన్నీ కాదు, పచ్చిమిర్చి 1, పచ్చిమిర్చి ఉల్లిపాయ 1 వేయించాలి. పచ్చి పచ్చడి కదా, దోసకాయ మనం పచ్చిదే వేస్తాము. ఉల్లిపాయ వేస్తాం. ఓకే. పచ్చిమిర్చి, చాలా 2 పచ్చిమిరపకాయలు చక్కగా 2 సరిపోతుంది. మనం పోపుకి వేస్తాం కదా, ఎండుమిర్చి కూడా వేస్తాం కదా, సరిపోతుంది. గీత ధనియాలు వేయాలి కొంచెం. ఓకే. జస్ట్ కొంచెం చాలు, సరిపోతుంది. జస్ట్ వేయించేసుకుంటే అంతా మనము గ్రైండ్ చేసుకోవడం. ఓకే. ఉల్లిపాయ కూడా బాగా వేగక్కర్లేదు, కొంచెం కలర్ మారితే సరిపోతుంది. గీత స్టవ్ ఆపేసి ఓకే మనం ఇది మిక్సీకి వేసుకుందాం. జార్ తీసుకోండి. మిక్సీలో వేసేద్దాం. ఓకే. సో ఇదంతా కొంచెం కచ్చపచ్చగా చేయాలా లేకపోతే పేస్ట్ లా చేసేసుకోవటమేనా? ఇది పేస్ట్ లాగానే చేయాలి, మిగతాది ముక్కలే కచ్చా జస్ట్ ఊరికి అలా వేసి తీసేయటమే. ఓకే ఓకే. ఓన్లీ ఉల్లిపాయని పచ్చిమిర్చి కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది. ఓకే ఓకే. దీంట్లో కొంచెం వెల్లుల్లి, కొంచెం జీలకర్ర. ఫస్ట్ ఇది మిక్సీ పెట్టేద్దాం. ఓకే.
సో జస్ట్ ఈ దోసకాయ ముక్కలు ఊరికే అలా ఒకసారి తిప్పి తీసేయటమే. తిప్పి తీసేయటం. ఓకే. ఓకేనా? నైస్. జస్ట్ అలా వేసి తీసేయటమే. సో కొంచెం కొద్దిగా ముక్కలుగా కొద్దిగా మామూలుగా అయితే మనం రోట్లో వేసుకుంటే బాగుంటది టేస్ట్ దంచింది. అవును, కానీ ఇప్పుడు రోట్లో పాపం దంచుకునే ఓపిక ఎవరికి ఉండట్లేదు కదా, మనం అండ్ పెద్ద పెద్ద రోల్ పెట్టుకునే ప్లేస్ కూడా ఉండట్లేదు కదా. సో కాబట్టి మిక్సీలోనే రోటి ఫీల్ తెచ్చుకోవాలంతే. ఓకే. సో ఇప్పుడు మనం ఫైనల్ గా పోపు పెట్టేసుకుందాం. సో మీకు దోసకాయ పచ్చడి బాగా ఇష్టమా? చాలా చాలా ఇష్టమా? ఓకే. అందరికి కూడా చాలా ఇష్టపడతారు కదా, పుల్లగా ఉంటేనే. పుల్లగా ఉంటుంది, అట్లా ముక్కలు ముక్కలు మధ్యలో ఈ పోపు కూడా పప్పులు తగులుతూ ఉంటాయి కదా, చాలా మంది నచ్చుతుంది. కూరల కంటే కూడా పచ్చళ్ళే ఎక్కువ టేస్టీగా ఉంటాయి కాబట్టి, ఐ మీన్ దోసకాయతో ఏది చేసినా కూడా బాగుంటుంది. ఆవకాయ అయినా పచ్చి పచ్చడి అయినా బాగుంటుంది. సో వంటలు అవి బాగా చేస్తుంటారండి? పర్లేదా? ఇంట్రెస్టా కుకింగ్, లేకపోతే ఏదో ఊరికి అలా చేయాలని చేసేస్తుంటారా? లేదు, చాలా ఇష్టం. చాలా ఇష్టమా? సో ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ. ఏ పచ్చడికైనా ఫస్ట్ ఇంగువ వేస్తాం కదా, టేస్ట్ బాగుంటుందని. కాకపోతే కొంతమందికి అది నచ్చదు, స్మెల్ టేస్ట్ ఏదో. అవును, అలాంటి వాళ్ళు వదిలేయచ్చు. లేకపోతే ఇష్టపడే వాళ్ళు చక్కగా వేసుకుంటే ఆ టేస్ట్ ఇంకొంచెం పెరిగినట్టు ఉంటుంది. జస్ట్ కొంచెం కొత్తిమీర. ఓకే. దీంట్లో ఇప్పుడు మనం పచ్చడి వేద్దామా? పచ్చడి వేద్దాం. వెల్లుల్లిపాయలు కూడా 2 వేద్దాం. పచ్చడిలో కూడా వేసాం కదా. అవును, దీంట్లో కూడా 2 వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. అవును, కొద్దిగా వెల్లుల్లి టేస్ట్ కూడా బాగా తెలుస్తూ ఉంటుంది. అవును, చూసారా ఇంగు స్మెల్ ఎంత బాగా వస్తుందో. వెల్లుల్లి పచ్చడికి పోపు కదే కదా ఫస్ట్. అవును, మెయిన్ గా పచ్చళ్ళకి ఒకటి, పులిహోరకి ఒకటి, ఇలాంటి వాటికి ఆ పోపే చాలా ఇంపార్టెంట్. ఓకే. దాంట్లో ఇలా మిక్స్ చేసేసుకుని, దీంట్లో మెయిన్ సాల్ట్ వేయలేదు కదా. అవును, గ్రైండ్ చేసేటప్పుడు కూడా వేయలేదు, ఎందుకంటే దోసకాయ వాటర్ ఉంటుంది కదా, మళ్ళీ వాటర్ వచ్చేస్తుంది, అందుకని పోపులో వేసుకోవచ్చులేని. ఇది కట్టేనా ఉంచునా? సిమ్లో మనం పులుపు ఉంటుంది దోసకాయ, కాకపోతే కొంచెం పులుపు కోసం చింతపండు యాడ్ చేసుకుందాం కొద్దిగా. ఓకే. ఏంటో ఈ లాజిక్లు కదా ముందు నుంచి అలా వచ్చాయి. ఆల్రెడీ పుల్లటి పచ్చడిలో కూడా, ఇప్పుడు టమాటా పచ్చడి చేసుకుంటే కూడా అందులో కూడా కొద్దిగా చింతపండు వేస్తూ ఉంటాము. సో ఉప్పు సరిపడా వేస్తాం. సో దీన్ని బట్టి ఏంటంటే ఏ పులుపు టేస్ట్ ఆ పులుపుది అనమాట. అంతే కదా. ఓకే గీత, రెడీ అయిపోయింది. నైస్. సో పచ్చళ్ళన్నీ కూడా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు, ఈజీగా సింపుల్ గా అయిపోతాయి, కానీ తినడానికి చాలా బాగుంటుంది. అవును. బౌల్లో తీసేద్దాం. సో మన దోసకాయ బాగా లేతగా ఉన్నట్టుంది, ఒకసారి తిప్పేసరికి కొంచెం ఎక్కువ పేస్ట్ అయింది. లేదు గీత, నేను చాలా చిన్న ముక్కలు కోసాను, అందుకని బాగా ఇదైపోయింది. పెద్దవి అయితే కొంచెం టైం పడుతుందని చెప్పి. ఓకే ఓకే, అయినా బానే ఉంది, ముక్కలు కూడా తెలుస్తున్నాయి స్టిల్. అవును, జస్ట్ కొంచెం కొత్తిమీర వేద్దాం. ఓకే. సో రెడీ దోసకాయ పచ్చి పచ్చడి. ఓకే అండి, మరి దోసకాయ పచ్చి పచ్చడి రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దోసకాయ పచ్చి పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ధనియాలు వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. దీనిలో వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, దోసకాయ ముక్కలు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టాలి. అదే పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చడి, చింతపండు గుజ్జు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, దోసకాయ పచ్చి పచ్చడి రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి, మనం బయటికి వెళ్ళి వస్తే మన కళ్ళు బాగా స్ట్రెస్కు గురై కళ్ళు ఎర్రగా అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ సీజన్లో వారానికి 2 సార్లైనా
కీరా దోసని చక్రాల్లాగా కోసి కంటిపైన పెట్టుకుని 1 గంట సేపు ఉంచుకోవాలి. ఇలా చేయడం వలన కంటికి బాగా చలువ చేసి కళ్ళు ప్రకాశవంతంగా ఉంటాయి. ఓకే అండి, మరి దోసకాయతో పచ్చడి చూసారు కదా, ఇప్పుడు ఇంకొక వెరైటీ చూద్దాం. సో సునీత గారు రెడీయా మీరు? రెడీ. ఏం చేస్తారు మీరు దోసకాయతో? దోసకాయ శనగల కూర. దోసకాయ శనగల కూర. ఓకే ఓకే అండి, మరి దోసకాయ శనగల కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దోసకాయ శనగల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, ఉడికించిన శనగలు 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో సునీత గారు మొదలు పెడదామా? ఓకే. ఓకే ఆయిల్ వేసుకోవాలి. సునీత గారు ఎప్పుడు ఇలా నిదానంగా మాట్లాడుతుంటారా? చాలా స్లోవా? ఎందుకలా? ఏమో మా మమ్మీ చిన్నప్పటి నుంచి అలా అలవాటు మీ చేస్తారు. మమ్మీ చిన్నప్పటి నుంచి అలా అలవాటు చేసేసారా? అయ్యయ్యో, ఎంత పని జరిగిపోయింది. ఇందులో పోపేం లేదండి? లేదు. ఓన్లీ కొంచెం పచ్చిమిర్చి. హైలో పెడతారా? ఇదే హై. అవునా? పచ్చిమిరపకాయలు మేమే చెప్పాలా? యాంకరింగ్ అదే గీత యాంకరింగ్ యాంకరింగ్ చేయాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. మీకు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఎవరు లేరా సునీత గారు? తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు ఉన్నాడా? మీ తమ్ముడే మిమ్మల్ని కొట్టేవాడా చిన్నప్పుడు? లేదు, మా తమ్ముడు కూడా స్లో. ఎందుకలా జరిగింది? చిన్నప్పటి నుంచి మీ మమ్మీ అల్లరి చేయనివ్వలేదా మిమ్మల్ని? అస్సలు అల్లరి చేస్తే కొట్టేస్తారు. ఎందుకు ఆవిడ టీచరా? లేదు. కాదా? ఇప్పుడు మీ ఆయన కూడా అల్లరి చేయనివ్వట్లేదా? మా ఆయన మీద అరుస్తారు. అబ్బో, ఇక్కడ మాత్రం దగ్గర ఎవరు? మా ఆయన మీద అరుస్తారు. బానే. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగడానికి. ఇప్పుడు పెరిగింది వాయిస్. ఆయన మీద అరవడం అనేసరికి వాయిస్ లేజైంది. ఓకే, ఎన్నాళ్ళైంది మీ పెళ్ళై? 2.5 years అయిపోయింది. 2.5 years అయిపోయింది. సో మీరేమైనా వర్క్ చేస్తుంటారా ఇంట్లోనేనా? లేదు, ఇంట్లోనే. మీ వారు? సాఫ్ట్వేర్. పిల్లలు ఉన్నారా? లేరు. వంటలన్నీ నేర్చేసుకున్నారా? కొంచెం వల్లి గారే చెప్పారు. వల్లి గారే చెప్పారా? మీ పెళ్ళైనప్పుడు మీ పరిచయం సంవత్సరమే అన్నారుగా. ఈవిడ 1 year వేరే ఆవిడ నేర్పించారా? లేదు, మా ఆయనే చెప్తుంటే చేసేదాన్ని. ఓహో, మీ ఆయన అప్పుడు వంట నేర్పిస్తే తర్వాత ఈవిడ నేర్పించడం మొదలు పెట్టారనమాట. ఓకే, అలా జరిగింది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే ఓకే. ఇప్పుడు వచ్చేసినాయి అన్ని మరి? చాలా వరకు బాగానే వచ్చాయి. నాకన్నా కూడా చాలా బాగా చేస్తుంది. అవునా? అభిరుచి చూస్తున్నట్టుంది రోజు. అంతేనా సునీత గారు? ఏదైనా వంట రాకపోతే వెంటనే ఎట్లా కొట్టేయటమేనా? సూపర్. ఓకేనా? ఓకే. కొంచెం పసుపు. ఏం పర్వాలేదు, కొంచెమేగా. మరి ఈ కూర ఎవరు నేర్పించారు మీకు? వల్లి గారేనా? మా మమ్మీ ఎప్పుడు దోసకాయ కూర అసలు వాళ్ళకి మామూలుగా దోసకాయ అంటే తెలియదంట. ఎందుకు? వాళ్ళ అమ్మగారు ఎప్పుడు వండేవాళ్ళు కదంట. అవునా? మీ మమ్మీకి దోసకాయ ఇష్టం లేదనుకుంటా. అదే, అంటే మీ అమ్మగారికి ఇష్టం లేదు బేసిక్గా దోసకాయ. ఇప్పుడు ఏంటంటే చాలా మందికి వండే వాళ్ళకి ఏదైనా ఇష్టం లేకపోతే అది ఇంట్లో వాళ్ళందరికీ పెట్టడం మానేస్తారు కదా, అలాగే అనమాట. సో ఇప్పుడు దోసకాయ అలవాటైందా మీకు? కొంచెం కొంచెం. మీ వారికి ఏది ఇష్టం? మా వారికి కాకరకాయ. సూపర్. టమాటో. కాకరకాయ ఎంత మంచిది తెలుసా? చాలా మంచిది. కాకరకాయతో 4 వంటలు నేర్పించండి మీరు తర్వాత. నేర్పారా? కాకరకాయ వేపుడు చేస్తుంటా నేను. కాకరకాయ తింటుంది కొంచెం. అంటే ఇప్పుడు ఆవిడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఆయన కాకరకాయ ఇష్టం. ఇప్పుడు ఆవిడ కాకరకాయతో ఒక వంట చేస్తే మళ్ళీ ఇంకో వంట చేయాలంటే కొంచెం బద్ధకంగా ఉంటుంది కదా. సో కాబట్టి వాళ్ళు ఆయన చేసినప్పుడు కాస్త అప్పుడప్పుడు తింటున్నట్టున్నారు. లేదు, వేపుడు చాలా బాగుంటుంది. వేపుడు చూసారా? కాకరకాయ బాగుంటుంది అని అర్థమైంది కదా. అర్థమైందా? అవును. సో కాకరకాయతో మేము కూడా ఎన్నో బోల్డ్ వెరైటీస్ చూపిస్తుంటాం అన్నమాట. దోసకాయ అంటే తెలియదు కదా, అభిరుచిలో ఎప్పటికీ మర్చిపోదు దోసకాయ కూర. అవును, దోసకాయ శనగలు. కొంచెం సాల్ట్ వేస్తున్నా.
మొత్తానికి వల్లి గారికి అలా వాళ్ళ ఇంట్లో వంటలు మీ ఇంట్లో వంటలు సరిపోతున్నాయి అనమాట. మా అత్తయ్య చాలా బాగా వంటలు చేస్తారు. అవునా? వచ్చినప్పుడు అస్సలు వంటలు రావు. అసలు వంటలు రావా? మా ఆయన చాలా ఇబ్బంది పడారు. ఓ, అందుకే ఆయన నేర్పించేశారు కదా పెళ్ళైనప్పుడు. వాళ్ళ మమ్మీ దగ్గరే నేర్చుకోమంటారు. వాటర్ వేయాలంటే అది ఆవిడ వంటే కదా, అందుకని ఆవిడ చెప్తుంది. సో మనం వేద్దాం కొద్దిగా వాటర్. కొంచెం డ్రై అయిపోతుంది కదా, కర్రీ కూరలాగా ఉండాలి కదా. సో ఇందులో ఏంటి పసుపు వేసారా? కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడికించేసుకున్నారు. కొంచెం కారం వేసుకున్నాం. సో కారం కొద్దిగా అంటే స్పైసీగా తింటారా మీరు, నార్మల్ గా తింటారా? కారంగానే. మా ఆయనకు కారం. మీ ఆయనకు కారం కావాలా? మా మమ్మీ చాలా తక్కువ కారం. ఇప్పుడు ఇది ఏం పొడి? ధనియాల పొడి. ధనియాల పొడి కొంచెం. మీ మమ్మీ చిన్నప్పటి నుంచి కారం కూడా తక్కువ పెట్టారు కాబట్టి మీకు కోపం రాలేదు, వాయిస్ రాలేదు. అదే కారం ఎక్కువ తింటే గట్టిగా అరుస్తాం కదా మనం. గీత కోపం ఉంది. నాకా? ఆవిడికా? ఓకే, కొంచెం. అదే ఊరికే అన్నారు. చెప్పింది అసలు ఎవరో లాజిక్ ఏదో సరదాగా. ఎలా అంటే వాళ్ళ హస్బెండ్ మీద కోపం వస్తే ఎలా మాట్లాడుతుంది వినపడతాయి కదా. ఎట్లా ఒకసారి చెప్పరా? సో మనం ముందుగా ఉడికించేసుకుని శనగలు యాడ్ చేసుకోవాలి. మీ ఆయన మీద కోపం వస్తే ఎలా వస్తుంది వాయిస్? పెద్దగా వస్తుందా? చాలా పెద్దగా. చాలా పెద్దగా వస్తుందా? మీ ఆయన పేరు ఏంటి? రమేష్ గారు. ఓకే, మొత్తానికి కలర్ఫుల్ గా అయింది కూర మాత్రం. బాగుంది. మా అత్తయ్య గారికి, మా మావయ్య గారికి, మా మమ్మీ, మా డాడీ అందరికి హాయ్ చెప్పండి. అత్తయ్య గారికి, మావయ్య గారికి, అమ్మగారికి, నాన్నగారికి అందరికి కూడా హాయ్. గీత మా అమ్మగారికి, మా నాన్నగారికి, శ్రీవల్లి వాళ్ళ అమ్మగారికి, నాన్నగారికి కూడా హాయ్. మా అబ్బాయి కూడా. మీ అబ్బాయి పేరేంటి? రేవంత్ సాయి. రేవంత్ సాయి, నీకు కూడా హాయ్. మీకు ఒకడేనా బాబు? ఓ నైస్. మా నాన్నగారు అయితే అసలు డైలీ అభిరుచి మానరు, చూస్తా ఉంటారు. అవునా? అందుకనే చెప్పమంది. సూపర్ సూపర్. ఇప్పుడు ఏం చేద్దాం సునీత? అయిపోయిందా? ఓకే, తీసేద్దామా? కొంచెం కొత్తిమీర వేసుకున్నా. ఓకే. మా కోటర్స్ వాళ్ళకి కూడా హాయ్ చెప్పండి. ఆ డాడీ పోలీసు కదా. ఓహో, సునీత గారి క్వార్టర్స్ వాళ్ళందరికీ కూడా హాయ్. ఇక్కడే ఉంటారా మీ అమ్మగారు నాన్నగారు? విజయనగరమేనా? ఓకే, తీసేద్దామా? సూపర్. పోలీస్ క్వార్టర్స్ బాగుంటాయి కదా? చాలా బాగుంటాయి. చాలా బాగుంటాయి. ఆ కోటర్స్ లో ఉండే ఇలా అయిపోయాను నేను. బయట ఉంటే ఇలా అవ్వకూడదు. మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఇలా ఉండేవాళ్ళు కాదు. కోటర్స్ లో వరకే మేము పరిమితం అయిపోయాం, బయట పనికిరాం. ఓకే, సో రెడీ? నైస్. కొంచెం కొత్తిమీర. దోసకాయ శనగల కూర రెడీ. సూపర్. ఓకే అండి, మరి దోసకాయ శనగల కూర కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దోసకాయ శనగల కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, దోసకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత టమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి కారం, ఉప్పు, ధనియాల పొడి, ఉడికించిన శనగలు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దోసకాయ శనగల కూర రెడీ. ఓకే అండి, మరి దోసకాయ అయితే చూసారు కదా, 2 ఊరించే వంటలు సో రెడీగా ఉన్నాయి. లేట్ చేయకుండా ఇంకా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఒకటేమో శనగల కాంబినేషన్ లో కూర, ఒకటేమో పచ్చి ముక్కలతో పచ్చడి. ఫస్ట్ శనగల కాంబినేషన్ లో చూసేద్దాం. ఓకే. బాగుంది. సో నెక్స్ట్ పచ్చడి టేస్ట్ చూద్దాం. టేస్టీ. సో ఈ పచ్చడి మనకు బాగా అలవాటైన టేస్ట్ కదా, బాగుంది. సో రెండు కూడా మంచి దోసకాయ బాగా పుల్లగా ఉన్నట్టుంది. ఆ పులుపు యాడ్ అయ్యి కొంచెం చింతపండు కూడా యాడ్ చేశారు. సో టేస్టీగా ఉన్నాయి రెండు. నైస్. సో ఇద్దరు బాగానే చేశారండి. సో కర్రీ బాగుంది. సో అంటే రైస్ లో కానీ లేదా చపాతీతో కానీ, శనగలు కూడా ఉన్నాయి కదా, సో అలా రోటీ ఐటమ్స్ తీసుకున్నా మనకు బాగుంటుంది కాంబినేషన్. సో అన్ని కూడా పర్ఫెక్ట్గా వేస్తారు, చాలా బాగుంది. సో పచ్చడి ఇది కూడా చాలా బాగుంది. ఎందుకంటే కొంచెం పచ్చి ముక్కల్లో ఈ దోసకాయ ఏంటంటే కొంచెం ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. అంటే మగ్గితే కొంచెం అంటే కొంచెం ఇలా పచ్చిగా ఉన్నప్పుడు ఆ క్రంచీనెస్ అదంతా ఉంటుంది కదా, చాలా బాగా అనిపిస్తుంది.
సో అంటే కొంచెం మీరు చింతపండు వేసారు, అది లేకుండా కూడా చేసుకున్నా మనకు ఆ దోసకాయ సరిపోతుంది. సో అన్ని రైస్లోకి పులుపు ఉంటే కొంచెం వేడి వేడి రైస్లోకి కొంచెం చాలా బాగుంటుంది. సో 2 డిష్లు బాగున్నాయి. సో కొంచెం బెటర్గా పచ్చడి. ఓకే, సో శ్రీవల్లి గారు విన్నర్ అనమాట. కంగ్రాట్స్. ఓకే, కంగ్రాచులేషన్ శ్రీవల్లి గారు, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ గీత. మీకు ఈటీవీ నుంచి చీర గిఫ్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్. సో సునీత, మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్. మీ కూర కూడా బాగుంది. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి చూసారు కదా దోసకాయ అయితే ఊరించే వంటల్ని ట్రై చేయండి మీరు కూడా. మరి అలాగే ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. బొబ్బట్లు చేసేటప్పుడు గోధుమ పిండిలో కొద్దిగా బొంబాయి రవ్వ కలుపుకోవాలి. బొంబాయి రవ్వ కలపడం వల్ల బొబ్బట్లు విడిపోకుండా మృదువుగా వస్తాయి. ఓకే, మరి వాళ్ళ 4 వెరైటీస్ చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు పిండి వంటలు చూసిన ఆమ్చూర్ చామదుంపల ఫ్రైలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. ఆమ్చూర్ చామదుంపలు అండ్ వెల్లుల్లి రబ్బలు. బట్ చామదుంపల్ని మనం డీప్ ఫ్రై చేస్తున్నాం. సో నా సలహా ఏంటంటే డీప్ ఫ్రై చేసిన లేకపోతే 2-3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్స్లో మనం చాలాసేపు షాలో ఫ్రై చేసిన సిమిలర్గానే ఉంటుంది టేస్ట్. బాయిల్ చేసి అంటే కంప్లీట్గా ఉడికించకుండా 3/4 చామదుంపల్ని ఉడికించేసి మళ్ళీ ప్యాన్ ఫ్రై చేసామనుకోండి, అది కూడా చాలా టేస్టీగా ఇంచుమించు మనకు డీప్ ఫ్రై చేసినంత రుచికరంగా ఉంటుంది. ఎందుకు అలా చెప్తున్నానంటే హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ అయర్న్ అనేది మనకి డ్రైడ్ మ్యాంగో పౌడర్ ఆమ్చూర్లో ఉంటుందండి. సో అలాంటి ఆమ్చూర్ని మనం మిస్ చేసుకోకూడదు. చాలా బాగుంటుంది. ముఖ్యంగా అయర్న్ లోపాలు, అయర్న్ వలన జరిగే రక్తహీనత ఇవన్నీ కూడా మనకు ఉండకూడదు అనుకుంటే మాత్రం ఇది చాలా మంచిది. సో బాగుంటుంది. తర్వాత స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన మెలన్ మ్యాజిక్. సో మెయిన్గా వాటర్మెలన్, హనీ, నిమ్మరసము, అల్లము, పుదీనా అండ్ పెప్పర్ చాలా బాగుందండి. చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. ప్లెయిన్ వాటర్ మనకు ఇప్పుడు ఆల్రెడీ టెంపరేచర్స్ 38-39 ఉన్నాయండి బయట. ప్లెయిన్ వాటర్ మనకు యూజ్ అవ్వదండి. ఇలా నిమ్మరసం, పెప్పర్ కానీ తేనె కానీ ఇలా పుదీనాతో ఉన్నవి తీసుకుంటే బాగుంటుంది. పుదీనా ఏం చేస్తుందంటే మనం జస్ట్ అలా స్ప్రింకిల్ చేసిన పైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంతా కూడా మనకు ప్రివెంట్ చేస్తుంది. చాలా చాలా బాగుందండి. ఖచ్చితంగా మీరు ఇది ట్రై చేయాలి. ఊరించే వంటలో చూసిన దోసకాయ పచ్చి పచ్చడి, దోసకాయ శనగల కూర. దోసకాయ పచ్చి పచ్చడిలో మనకు దోసకాయలు, చింతపండు గుజ్జు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి. రోటి పచ్చళ్ళు ఎప్పుడు కూడా మంచిదండి. బాగుందండి దోసకాయ పచ్చి పచ్చడి. తర్వాత మీరు దోసకాయ శనగల కూర చూశారు. ఇది కూడా చాలా బాగుందండి. దోసకాయ, శనగలు, టొమాటోస్ అండ్ ధనియాల పొడి. ఇప్పుడు వెజిటబుల్ తో ఎప్పుడు కూడా మనకు ఇలా పప్పు ధాన్యాలు యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. సో శనగలతో మనకేంటి ప్రాబ్లం? కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, కడుపులో అల్సర్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది. ఎందుకంటే అది గ్యాస్ క్రియేట్ చేస్తుంది. సో ఏం చేయాలి? దాన్ని నానబెట్టుకొని, అది కూడా గోరువెచ్చటి నీళ్ళల్లో నానబెట్టుకొని గనక మనం కుక్ చేసుకుంటే కంప్లీట్గా కుక్ చేయాలండి. ఉడకడం కూడా పూర్తిగా ఉడికించాలి. సగం ఉడికితే కూడా మనకు ప్రాబ్లమే. అంటే కొంచెం ఇంకా ఉడకాలి అనే స్టేజ్ అనేది ఉండకూడదు. 100% ఉడికితే మనకు మంచిది. సో మెయిన్ బెనిఫిట్ ఏంటి ఇందులో? మనకు దోసకాయ వెజిటబుల్, శనగలు అనేది మనకు ప్రోటీన్ సోర్స్, ఇంకా టొమాటోస్ కూడా వెజిటబుల్. సో జస్ట్ ఒక డిష్లో చూసారా, 2 వెజిటబుల్స్, ఒక ప్రోటీన్ వచ్చేసి బాగుంటుందండి. ట్రై చేయండి. యాక్చువల్లీ ఇవాళ మీరు చూసిన 4 రెసిపీస్ బాగున్నాయి. డీప్ ఫ్రై చేయకుండా దుంపలు ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది. నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించాంటి సెగ్మెంట్ లో మీకు పార్టిసిపేట్ చేసే అవకాశం రావట్లేదా? అయితే మీకు తెలిసిన ఒక టేస్టీ వెరైటీని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. మీరు ఒక మంచి బహుమతిని గెలుచుకోండి. రాజు గారు, థ్యాంక్ యూ. ఈ రోజు కూడా చక్కగా మంచి టేస్టీ అండ్ హెల్దీ వెరైటీస్ చూపించినందుకు. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని. మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 50151.